క్రిస్మస్ పండగకు మా ఇంట్లో పిలిపిన అమ్మాయిలు పెట్టిన ఖర్చు అయితే ఎంతో వింటే మీరైతే షాక్ అయిపోతారు. చూడండి, నిద్రలేస్తానన్న చేపల మార్కెట్కి వెళ్ళి 5 కేజీలు చేపలు అయితే తెమ్మని చెప్పారు. తర్వాత కేక్ అంగడికి పోయి వీడియో కాల్ అయితే చేయమని చెప్పినారు. ఇంకెక్కడైతే ఎన్ని రకాల కేకులు ఉన్నాయో మొత్తం వాళ్ళకి వీడియో కాల్ అయితే చూపించాను. 2 కేకులు అయితే వాళ్ళైతే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి ఇస్తే బాగుంటాదని చెప్పి నేనైతే ఇక్కడైతే బిస్కెట్లు అయితే ఆర్డర్ ఇచ్చినాను. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే కాబట్టి రోజు ఇవ్వం కాబట్టి కొంచెం కాస్ట్లీ బిస్కెట్లు అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 10 దినార్లు అయితే అమౌంట్ అయింది. ఇంక ఈ రోజు రాత్రికి అయితే పెద్ద పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఈ పార్టీకి ఏమేం కావాలో మొత్తం సామాన్లు నేనైతే దగ్గర నుండి తెచ్చినాను. మా మేడం ఆల్రెడీ చెప్పింది వాళ్ళకి ఏమేం కావాలో తెచ్చిమని చెప్పి. ఇంకా మధ్యాహ్నానికి భోజనానికి అయితే మాకు తినేదానికి వైట్ రైస్ చేపల కర్రీ అయితే చేసినారు. చేపల కర్రీ మన ఇండియా స్టైల్లో చాలా బాగా చేసినారు. ఇంకా ఈ రోజు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మా ఇంట్లో పని చేసే వాళ్ళందరికీ ఈ పిలిపిన వాళ్ళు చేపల భోజనం అయితే పెట్టినారు. ఇంకా రాత్రి వాళ్ళ రూమ్ లో పెద్ద పార్టీ అయితే చేసుకున్నారు. నిద్రపోకుండా కేక్ కట్ చేసి పాటలు డాన్సులు అయితే వేసుకున్నారు. నాకైతే పొద్దునే కేక్ అయితే ఇచ్చినారు. ఇంకా క్రిస్మస్ జరుపుకుంటున్న మన సోదరి సోదరుమణులందరికీ మన రాజంపేట విశ్వనాథ్ యూట్యూబ్ ఛానల్ తరపున హ్యాపీ క్రిస్మస్ తెలుపుకుంటున్నాను.